లక్ష్మీ నరసింహ కోచింగ్ సెంటర్ స్టూడియోలో శ్రీమతి టి సంగీత నాజిమ్ గారు ఉన్నారు. అయితే మేడం మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే కేవలం శ్రీ లక్ష్మీ నరసింహ కోచింగ్ సెంటర్లోనే తీసుకున్నారని నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఉద్యోగం చేస్తూ ఏ విధంగా మనము నెక్స్ట్ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వచ్చు అని మేడంని స్ఫూర్తిగా తీసుకొని ఎందరో మంది విద్యార్థులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మేడంని ఆహ్వానించడం జరిగింది. అందులో 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 కాదు 6వ ఉద్యోగం ఈరోజు సంగీత మేడం సాధించడం జరిగింది. ఈ 6వ ఉద్యోగం అనేది కెమిస్ట్రీ లెక్చరర్గా, ప్రభుత్వ కెమిస్ట్రీ లెక్చరర్గా జనరల్ జేఎల్ సాధించడం జరిగింది. దీనికంటే ముందు ఆమె గురుకులాలలో ప్రిన్సిపాల్గా కూడా ఇప్పుడు ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే టీజీటీ, పీజీటీ మరియు గ్రూప్ 1 2 3 సార్లు నిర్వహించిన దాంట్లో ప్రిలిమ్స్ పాస్ అవ్వడం, మెయిన్స్ రాయడం, మళ్ళీ ఆ తర్వాత గ్రూప్ 2 ఇంటర్వ్యూ వరకు వెళ్ళడము, ఇలా తన యొక్క జర్నీలో అనేక ఉద్యోగాలు సాధించిన ఘనత మన సంగీత మేడంది. మేడం, మీ యొక్క విద్యాభ్యాసం గురించి చెప్పండి. నేను ఫస్ట్ క్లాస్ టు ఎస్ఎస్సి వరకు కాన్వెంట్ హై స్కూల్లో చదువుకున్నానండి. ఆదిలాబాద్ మేడం? అవును, ఆదిలాబాద్. దాని తర్వాత ఇంటర్మీడియట్ నలంద కాలేజ్లో చదువుకున్న, బైపీసీ గ్రూప్ తీసుకొని. తర్వాత డిగ్రీ వచ్చేసి మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ ఆదిలాబాద్ శాంతినగర్లో ఉంది. అక్కడ బీజెడ్సి గ్రూప్తోని నేను డిగ్రీ చేయడం జరిగింది. తర్వాత ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ క్యాంపస్ యూనివర్సిటీ కాలేజ్లో చేయడం జరిగింది, ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ దాని తర్వాత మన ఆదిలాబాద్లో ఉన్న వివేకానంద కాలేజ్లో బీఎడ్ కూడా చేశాను, విత్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ యాజ్ ద మెథడాలజీస్. ఓకే. అండ్ మీ ఫాదర్ అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తను ఎంఆర్ఓ లాగా రిటైర్మెంట్ తీసుకున్నారు. అవునండి. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే మా నాన్నగారే నాకు స్ఫూర్తి అని చెప్పేసి. సో మిమ్మల్ని ఏ విధంగా నాన్నగారు మోటివేట్ చేశారు చెప్పండి మేడం. అవును, నాన్నగారు బేసికల్లీ ఆయన గ్రూప్ 4 ఎంప్లాయీ. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీపీఎస్సి గ్రూప్ 4 ఎంప్లాయీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా నాన్నగారు జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంఆర్ఓ స్థాయి వరకు ఎదిగారు. నాన్నగారు మొత్తము రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులతో కూర్చోవడం, లేవ్వడం, వాళ్ళ శైలిని దగ్గర నుండి గమనించడం, నా బిడ్డ కూడా ఈ పొజిషన్లో ఉండాలి, వాళ్ళలాగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని నాన్నగారు కోరుకోవడం, నన్ను మోటివేట్ చేయడం జరిగింది. చిన్నగా ఉన్నప్పటి నుండే ఇంగ్లీష్లో కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ప్రతిదీ చాలా కేర్గా నాన్నగారు చెప్పడం జరిగింది. నాకు ఒక మంచి గురువు మా నాన్నగారు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఈవెన్ ఐ మెట్ హిమ్ మెనీ టైమ్స్, రియల్లీ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ తను ఉన్నంత కాలము, వెరీ సాడ్ టు సే, రీసెంట్లీ పాస్డ్ అవే. అండ్ ఆయన ఉన్నంత కాలము ఆఫీసర్స్ అందరూ కూడా సార్ దగ్గర వచ్చి ప్రతిదీ డాక్యుమెంటేషన్ నేర్చుకొని వెళ్ళేవారు. నాకు చాలా బాగా గుర్తుంది. అంటే అఫీషియల్గా డాక్యుమెంటేషన్ చేయించడం అంటే ఎంతో అనుభవజ్ఞులే చేస్తారు. మళ్ళీ మేడం, మీ భర్త నాజిమ్ గారు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. తను సామాజిక సేవ అంటే మొన్నటి నుండి, ముఖ్యంగా కరోనా కాలంలో తను నిజంగా ప్రాణాలకు సైతం కూడా లెక్క చేయకుండా అని చెప్పచ్చు. ముఖ్యంగా వలస కార్మికులకు ప్రతిరోజు మీరు మరియు తను సంపాదించిన దాంట్లో కలిసి 10% ఇవ్వాలి అంటారు, కానీ 100% ఇచ్చిండు. నిజంగా అన్నయ్య చాలా, నేను నిజంగా గ్రేట్, అభినందిస్తున్నాను. ఎందుకంటే తను చిన్నప్పటి నుండి మళ్ళీ ప్రతి సంవత్సరం నాజిమ్ గారు గణపతి ఉత్సవాలు హిందూ ముస్లిం భేదభావం లేకుండా నిర్వహించడం వల్ల జిల్లా కలెక్టర్ యొక్క అవార్డును ప్రతి సంవత్సరం ఏకైక వ్యక్తికి ఒకరికి అందిస్తారు. అతనే మన బ్రదర్ నాజిమ్ గారు. అయితే నిజంగా మరి అతని యొక్క సహకారం మీకు ఏ విధంగా ఉందండి? అవునండి, ఖచ్చితంగా సహకారం ఉంది. ఎందుకంటే మాది కులాంతర వివాహము. ఆయన ముస్లిము, నేను క్రిస్టియన్ని. సో ఆయన లోపల ఆ సోషల్ వర్క్, సహాయము, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే ఆ క్యారెక్టరే నాకు నచ్చింది. ఎందుకంటే ఈ కాలంలో మామూలుగా ఎవరైనా కింద పడిపోయినా హెల్ప్ చేయడానికి ఎవరు రారు. అలాంటప్పుడు ఆయన అప్పుడు చట్టం ఏం చెప్పినప్పటికీ మనకి సపోర్ట్ ఉన్నా లేకున్నా మానవత్వం దృక్పథంతో ఆలోచించి
సహాయం చేయాలన్న మంచి మనసు నన్ను ఆకర్షించింది. దానివల్ల కొంత నాకు అపోజిషన్ కూడా ఎదురైంది ఇంట్లో. కొంత మా బంధువుల నుండి కూడా కొంచెం వాళ్ళు కూడా నన్ను ఇన్సల్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడు నాకు జాబ్ కూడా లేదు. సో నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎందుకంటే కులాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన ఒక మనిషిని మనిషిగా చూసినంత మాత్రాన మనం నష్టపోవాల్సిన అవసరం లేదు అని నేను అనుకున్నాను. దానికి తోడు ఆయన సహకారం ఎంతైనా నాకు అందింది. నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నేను మన కోచింగ్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళడానికి ఆయన హెల్ప్ ఉంది. అండ్ ఆయన అంతగా ఎడ్యుకేటెడ్ కాకపోయినా నన్ను ఎడ్యుకేట్ చేసి ఎప్పుడు నాకు ఆయన సపోర్ట్ నాకు ఉంది. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఖచ్చితంగా ఆయన సహకారంతోనే చాలా మోటివేట్ ఉన్నాను. నన్ను కూడా మోటివేట్ చేస్తారు అన్నయ్య. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి అంటే నేను కూడా చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి పరిచయం కాబట్టి నన్ను కూడా తను ఇప్పటికీ మోటివేట్ చేస్తూ ఉంటారు. అయితే ఓకే మేడం, అయితే మీరు ఇంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ కూడా చేశారని చెప్పేసి తెలిసింది. అవునండి, నేను 2004లో నా పీజీ కంప్లీట్ అయింది ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. వెంటనే నేను కాంట్రాక్ట్ డిఎల్ జాబ్లో చేరడం జరిగింది. కంటిన్యూస్గా నేను 8 సంవత్సరాలు అంటే 2012 వరకు కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ కెమిస్ట్రీ విభాగంలో చేయడం జరిగింది. అది అప్పుడు శాలరీస్ చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఒక మంచి సర్వీస్ ఇచ్చే ఛాన్స్ దొరికిందని చాలా సంతోషపడి చాలామంది పిల్లలకు నేను విద్య నేర్పించడం జరిగింది. ఇంకొక సంతోషకరమైన విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నది ఏంటంటే, నా స్టూడెంట్స్లో చాలామంది ఇప్పుడు ఉన్నతమైన పొజిషన్లు ఉన్నారు. నా ఐడియా ప్రకారం ఒక స్టూడెంట్ స్వప్నిల్ అనే ఒక అబ్బాయి ఇప్పుడు సైంటిస్ట్గా ఉన్నాడు. మలేరియా డ్రగ్స్ ఏదో ఆయన ఇన్వెన్షన్లో ఏదో చేశాడు అబ్బాయి. అండ్ ఇంకొక అబ్బాయి శివ అనే అబ్బాయి తమిళనాడు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాడు. సో నేను ఇచ్చిన ఈ సర్వీసు డిగ్రీ కాలేజ్లో చాలా ఉపయోగకరంగా ఉందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. ఎస్ మేడం, మనం ఇప్పుడు దీంట్లోనే పార్ట్ 2లో ఏం చేద్దామంటే మేడం, విద్యార్థులు మీ నుంచి అంటే ఒకేసారి 6 ఉద్యోగాలు ఎలా సాధించాలని అడగాలనుకుంటున్నారు. మరి పుస్తకాలు ఏవి చదివారు, మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ప్రాధాన్యత ఏముంది, ఇలాంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాము. ఇంకా మీరు చూస్తూనే ఉండండి.